హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లు దోస్తులు? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఇంకా ఏంటంటే ఈరోజు హోలీ శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లు దోస్తులు? మేము బాగున్నాం, ఇప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఈరోజు మళ్ళీ చెప్పినట్టు హోలీ శుభాకాంక్షలు అండి అందరికీ, మన వ్యూవర్స్ కి. ఎవరెవరైతే చూస్తున్నారో మన ఛానల్ అందరూ హ్యాపీగా హోలీ జరుపుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దోస్తులు, ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి, మా ఛానల్ ముందుకు పంపించండి. బయటకు వెళ్తలేరు. ఇక పోవే పోయి 2-3 గుడ్లు పట్టుకరా, పోవే గుడ్లు తీసుకొని కొడితే ఇంట్లోకి చక్కగా అవుతారు, అప్పుడు బయటకు వెళ్తారు. ఎల్లరు ఆదరయ్యా, ఏడాదికి ఒకసారి పండుగకి బయటకు వెళ్ళామంటే ఎల్లరు పోరలు ఏం చేస్తున్నారు అయ్యా ఇంట్లో? వాక ఉండాక వస్తున్నా, ఎందుకట్లా చేస్తారు? జరా వంట ఇట్లా ఏలేదు కానీ ఏంది ఎట్లా బయట చెప్పు. మేము చేసినాం లెస్సా, రా పోయి మళ్ళీ ఆడుకున్నాక చేసినాక పోయి చేసుకొని తిందాగానే రారి బయటికి రారి. డబ్బును వస్తావా లేకపోతే చూడు గుట్టు కొడతా లోపలికి. ఒక వస్తే కానీ కొట్టకు, రక గుడ్లు అవన్నీ కొట్టకు, ఇల్లంతా గలీజ్ వాసన వస్తుంది, కంపులు వేస్తుంది. నేను వస్తాను బయటికి, ఎంతసేపు ఆగురు వస్తున్న బట్టలు వేరే వేసుకొని వస్తావు. కాదు పిల్ల, ఏంటి ఎంతసేపు వివాటి ఇళ్ళకి బయటికి వెళ్ళావు, ఇంట్లోండి కూడా లేనట్టు. ఏం చేసిన ఈ కలర్లు అంటే భయం అవుతుంది నాకు, ఈ ఆట అంటే మస్తు భయం అవుతుంది. రుద్దకుదురా నాయన, నువ్వైతే రా ఏం రుద్దం కానీ ఇళ్ళ ఇంటికి ఇట్లా పోయేటమ్మా. కాదయ్యా ఏమైంది నీకు? ముసలు ఎంపడబడ్డారు, వయసు వయసు పిల్లలు ఇంట్లో వదిలేసి అలా విలువకపోయి రేపు ఇల్లు మస్తు ఆడతాయి. ఇంటికి వాటిని అది పోతుందిరయ్యా, పట్టుకోర్రి కొట్టురు గుడ్లు అమ్మ. నేను పోయి పట్టుకునే సరికి అది వెళ్ళిపోతుంది, మీరే పోయి పట్టుకోరే అమ్మ. ఎవరన్నా ఒకరు నడుపులు నెవరి అమ్మ పిల్ల జారుకుంటున్నా మెల్లగా. కొట్టురు దీనికి గుడ్లు మామూలుగా కొట్టదు, దీని సిగ్గోవాలి అలా. పిల్ల జారుకోనికే చూసింది మెల్లగా. పోయిరు పోయిరు కలర్ పోయిరు ఈ అమ్మ గుడ్లు కొట్టురు పిల్లకు. ఏ దాన్ని పట్టుకోరే నీ అమ్మ, నిన్న మన ఇంట్లో వండింది బరేలాగా పండి ఇలా దొరికింది. గుడ్లు వేసుకొని కుదిరితే గుప్ప కుదిరితే మొత్తం వారం రోజులు అంతా కౌసు రాలేదు దాని పేనిండా. దాంతో అంతా దాని శరీరం అంతా కౌసుతోటి మొత్తం గబగబని తెలిపోవాలి. అది అంతా పోయినప్పటి నుంచి చూస్తున్నా, దాన్ని జీవితం అంతా ఖరాబ్ చేసుకుంటుంది, అందరికి తెలిసిపోతుంది. ఆ పిల్లకి నేను ఎంత చెప్పి నా పానం అంతా నాకే జ్వరం వచ్చింది. నేను గమనాకుండా 2 గోయి తెచ్చుకొని వేసుకున్నా, తక్కువ అయిపోయింది నాకు. నేను అందుకే ఇవ్వని జోలికి వదిలేనమ్మా. నీకేంది అమ్మ, మాకు దాన్ని చేసి శాశ్వత చూసి మాకు బాత్రూమ్ జ్వరాలు వచ్చినాయి, కడుపులో వేసుకున్నాయి, ఊరంతా కక్కి కర్ర మన 10 రోజుల నుంచి నాకు చెప్పలేదు. మా బాధలు ఎవరు చెప్పాలి? నువ్వు ఇప్పుడు వచ్చి నా కడుపులో జ్వరం వచ్చింది గుళ్ళు వేసుకున్నా చెప్తున్నావు, మాకు సిగ్గు లేకుండా. అది చూడే నోరు ఎట్లా తెలిసింది. గుడ్డు తీసుకుని గుప్పున కుదిరితే నోరు అంతా మూసుకుంటుంది. నోరు గుడ్డు పెట్టే దానికి. వామ్మో, అది ఇట్లా మధ్యలో ఉంటే నా పని చేసేటట్టున్నాయి. మాటలలో అన్ని తీస్తున్నాయి, పాతవి పురాణాలు అన్ని తీస్తున్నవి, గబ్బు మాట్లాడుకుంటున్నవి. గుడ్లు కొట్టుకుంటే అంటే ఏడే కొట్టుకుంటా ఏం పాడో నేను మెల్ల జంప్ అయితా. ఓలి ఓలి రంగవాలి శమకే నిలవోలి, ఓలి ఓలి రంగవాలి శమకే నిలవోలి. కామోని పండుగచ్చనంట ఓలి అంట, కామోని పండుగచ్చనంట. కలర్లే రుద్దుకోవాలి, గుడ్లే కట్టుకోవాలంట, ఇంకా ఎన్నెన్నో చెయ్యాలి. అక్క ఏడికి మెల్లపోతున్నావు?
వాయబ్బాగి మల్లమ్మ గంటల వడకొట్ట పోదాం అంటే దబ్బున చూసా కదా. ఇప్పుడు ఏం చెప్పుదు, నీళ్ళు తాగి వస్తాను చెప్తా. ఏం లేదురా, పిల్లలు జాంతన మారుతారు కదా, నేను పోయి నీళ్ళన్న తాగి వస్తా కది అని. గిలి ఇంట్లో అడిగిస్తాను రా, తాగదు కానీ అక్కడిక్కడ ఏం బోకిగా. అయ్యో దేవుడా. సరే సరే కాదయ్యా, ఎట్లా చెప్పుకుందు, దొడ్డికి వస్తుంది, పోయి వస్తా. ఏం రయ్యా, మీ ఇంటికి వచ్చి దొరికి వచ్చినా మెల్ల ఓనికి చూస్తున్నా, దొడ్డికి వస్తుంది అంటున్నావు. దొడ్డికి వస్తే నేనే అదే తీసుకొని పోదాం కదరాటకి. తీసి కొడుతుందంటే ఇక మొత్తం రుద్దుకోవాలి మళ్ళా. ఇది అవంట్లో చేస్తాయా ఏంది, నేనెందుకు దిక్కురా ఆయన వీళ్ళకు కామనాట అనేసరికి మెల్ల వచ్చినా కానీ గీత గలీజు ఆడుతుర్రు వీళ్ళు. ఎట్లా చేతి ఇప్పుడు నన్ను పట్టుకుర్రు, ఇక నేను ఎట్లా తప్పించుకోవాలి. అదో అనితని పిప్పి పిప్పి చేస్తుర్రు, ఆగమాగం తీస్తుర్రు అనితని. వద్దురయ్యా గలీజుకుంటుంది అంటే ఎందుకు, కలర్లు ఉన్నాయి, గుడ్లు ఉన్నాయి, ఇక వీటితో ఆడుకున్నాం కానీ. ఇగో నువ్వు పోతున్నావు అనుకో, ముసలు అన్నంత పని చేస్తుంది, సప్పుడు కాకుండా ఊకే ఉండు ఈయననే. ఈ దొంగ ఉండవి అన్నంత పని చేసేటట్టున్నాయి పాడగాను. ఊరికేనంటే జిక్కితి ఇళ్ళకి నేను ఊరికైనా ఒకపోతే దీంట్లో దగ్గర జిక్కితి గలీజు ఉండవి. అక్క ఇలా ఎవరేమనుకున్నా మేమేం పట్టించుకోము, మమ్మల్ని తిట్టినా మేము పట్టించుకోము, కొట్టినా పట్టించుకోము. ఇలా అట్లనే ఉంటుంది ఆట. నిన్ను కూడా దిబ్బడి దబ్బడి చేస్తూనే ఉంటాం. అవ్వు స్వాతి ఇంకా రాకపాయే, స్వాతి తను కోదాం పారి. వామ్మో గివి మా ఇంటికి వస్తా అంటున్నవి. ఇక మా ఇంటికాడ ఎంత గలీజ్ చేస్తావో ఏమో, గిడనే గబ్బు గబ్బు చేసిర్రు. ఇక మెల్లగా మా ఇంటికి ఇప్పుడే వద్దు, ఇంటికి పోదాం పా అని చెప్పి తోలుకొని పోవాలి. ఏమో అక్క ఏమో ఆలోచించబడుతుంది, మీ ఇంటికి పోదాం అంటే. అది కాదురా, ఫస్ట్ ఊర్లో పోదాం పారు, ఊర్లో మంది మస్తు ఉంటారు. వచ్చిన వాసాటి ఇప్పటిదాకా బాగులే కాలేదు, అనిత పని మామూలుగా కాలేదు. ఇలా గుడ్లు కొట్టుడే కొట్టుడు ఆ పిల్లకి పల్సగా అయ్యింది పాట పని అంతా. ఇప్పటిదాకా నేను మా ఆయన మస్తు ఆడినాం ఇంట్లో, ఓ అమ్మో మామూలుగా ఆడలేదు. మొత్తం కదంతా కూసిన గుడ్లు కొట్టినా మస్తు ఆడుకొని ఇప్పుడే బయటకు వస్తే నేను. ఇషి నేను ఇది ఆడదామని వస్తే ఇల్లు చూడు ఎంత గలీజ్గా చేస్తుర్రు పాడుగాను. ఈ నుంచి మెల్ల జంపు కావాలి, బావ దగ్గరికి పోయి బావకు రుద్దేశం మా ఇంటికి వెళ్ళిపోతా. ఇగో గుడ్లు చూడని గానం ఉన్నవి ఈడ, వాయమ్మో కలర్లు కూడా పెట్టుకున్నారు, మంచిగానే ఆడుతురు. కానీ ఈ గుడ్లు కొడితే గబ్బు వాసన లేస్తుంది. దేవుడా ఎందుకు వచ్చిన బాధ. ఈ నుంచి మెల్ల జంపు కావాలి, మెల్లగా వెళ్ళిపోయి బావకి గుడ్డు కొట్టేసి వస్తాను. ఓ మల్లక్క మీ ఇంటికి దొంగలు పడుతున్నారే, ఓ మల్లక్క మీ ఇంటికి ఎవరో వచ్చినారే, ఓ మల్లక్క మీ కొడుకు ఉన్నాడానే. ఏమైంది సాటి, ఏంది ఎన్నెళ్ళేంది, ఏమో పాటలు గట్టిగా పడబడుతీవి, డాన్స్ ఆడబడుతీవి. ఇక హోలీ పండుగ మొత్తం నీ దగ్గరనే కనిపిస్తుంది. ఇక నా అందం చూడు మల్లక్కో, నువ్వు నన్ను చూసుడు కంటే అక్కడ మళ్ళీ చూడరాదే. నా అందం చూడకు మల్లక్కో, అక్కడ అందం చూడరాదే. దీనికి ఏమైంది సాటికి గట్లా పిచ్చి పిచ్చి పాటలు పడబట్టే ఏమైంది? అయ్యో పిచ్చక్క నీకు ఏం చెప్తున్నా మళ్ళక్క, గప్ప నుంచి ఈయనవు. నీ కొడుకున్నాడా ఇంటికాడా? ఉన్నాడు, ఆడేడుకోతాడు, ఇంట్లోనే ఉన్నాడు. అగో ఆ పిల్ల, అగో స్వీట్ వచ్చింది, మెల్లగా పోతుంది, రవాణా చూసింది, మెల్లగా జంప్ అవుతుంది. ఒకసారి చూడ అక్కడ. అయ్యో అవ్వుగా, ఇక ఏమంటాంతి అమ్మ బాబా మడగల్లా సరసం అయ్యేగి. ఓలి రోజు ఆడుకోకుండా ఏం చేస్తారు, ఆడుకుంటారేమో, పోని పాటు ఆడుతుందేమో. అప్ప బావ ఒక్కడే దొరికిండు, అత్త అయితే బయట ఉంది, మామ ఎట్లాగో ఉండాడు. ఇక సుజాత అయితే వాళ్ళ ఇంట్లో ఉంది. ఇప్పుడు నేను బావ ఇద్దరమే ఉంటాము. మామూలుగా ఆడొద్దు, అసలు ఎంజాయ్ చేయాలి బావతో, అసలు మామూలుగా ఉండొద్దు. బాబా బాబా ఏంటి ఇంకా పడుకున్నాడా ఏంటి బావా? ఇప్పుడు వెళ్ళి లేపుతానుగా. ఈరోజు బావతో ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ వెళ్తా ఇంటికి. నా బావ చూడు ఎంత బాగా పడుకున్నాడు, మంచిగా నిద్ర పోయండి. ఎవ్వరు లేరు ఇంట్లో, ఒక్కడే ఉన్నాడు. ఇంత టైం దాకా పడుకుంటాడా? ఒక్కసారి బావ పక్కన కూర్చుంటా మంచిగా. బావా బా